డీటెయిల్స్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదులు, ప్రహారీ గోడ, మౌలిక వసతుల కల్పన వనరులకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్తో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు, కాలేజీలకు మహర్దశ పట్టిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో విద్యాసంస్థలలో మౌలిక వసతులు సమకూరుతున్నాయని అన్నారు. ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు వాళ్ళ యొక్క మెమోరాండం ఇస్తున్నారు మేడం గారికి. మన ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా రన్ చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు గురుకులాలలో పెట్టారు కానీ మన ఊరు మన బడి ద్వారా కానీ ఈరోజు తీసుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో మన ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా క్లోజ్ అయిపోయి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవుతున్న సందర్భం కూడా భవిష్యత్తులో రాబోతుంది. సబ్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేసుకోవడం, రెండవది డిగ్రీ కాలేజ్ సంబంధించిన పెండింగ్ వర్క్ ఆలోచనని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి గౌరవ శాసనసభ్యులు బాగా ఫాలో అప్ చేసి ఈరోజు ఫండ్స్ తీసుకురావడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేసుకుంటాం. సబ్ స్టేషన్ పూర్తి చేసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా రైతు ప్రభుత్వంగా రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న దాంట్లో భాగంగా పవర్ కూడా 24 గంటలు, కరెంటు కూడా 24 గంటలు ఉండాలని, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కావాలని ఈ సబ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.